హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ప్రతి ఫ్రైడే మనం Q&A సెషన్ చేస్తూ ఉంటాం కదా. మీరు కూడా నన్ను క్వశ్చన్ అడగాలి అంటే ట్విట్టర్లో ఫాలో అయిన అక్కడి నుంచి క్వశ్చన్స్ అడగొచ్చు, యూట్యూబ్లో కింద కామెంట్స్లో రాయొచ్చు, లేదా ఎవ్రీ బుధవారం మనకు సంబంధించి Q&A సెషన్ అనేది ఈనాడు న్యూస్ పేపర్లో వస్తుంది. సో మనకు అక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో. సో ఆ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేసేసి మీరు అక్కడ నుంచి అయినా సరే నన్ను క్వశ్చన్స్ అడగొచ్చు. ఓకే, సో ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సోము గారు అడుగుతున్నాడు, హాయ్ అన్న, నా OnePlus 5T పోయింది, ఏం చేయాలి అన్న, నాకు ఆ ఫోన్ కావాలి అన్న. సో ఈ క్వశ్చన్ ఏ అబ్బాయే కాదు, చాలామంది అడుగుతున్నారు. సో ఫోన్ పోయింది అని అడుగుతున్నారు. సో ఫోన్ పోతే మీరు ఒకటే జనరల్గా అయితే ఏం చేయరాదు, ఫోన్ పోతే పోయినట్టే అంతే. మీరు ఏం చేసినా కూడా దొరకదు. ఎందుకు అంటే ఇప్పుడు అందరికీ మొబైల్ రీసెట్ చేసుకోవడం తెలుసు. ఒక్కసారి మొబైల్ని రీసెట్ చేసేసారు అంటే మీ దాంట్లో ఉన్న డేటా మొత్తం వెళ్ళిపోద్ది. సో మీరు ట్రేస్ చేయడం కష్టమైపోద్ది. ఒకవేళ మీ అదృష్టం బాగుండి వాళ్ళకు మొబైల్ని రీసెట్ చేయడం, లేకపోతే రికవరీ మోడ్లోకి వెళ్ళేసి డేటాని వైప్ చేయడం లాంటివి తెలిసి ఉండకపోతే అప్పుడు దాన్ని ట్రేస్ చేయొచ్చు. అది కూడా ఎప్పుడు అంటే వాళ్ళు వాళ్ళ మొబైల్లో డేటా ఆన్ చేసి ఉంచితే, ఇంటర్నెట్ కనెక్షన్ నుంచి డేటా ఆన్ చేసి ఉంచినప్పుడు మాత్రమే తర్వాత వాళ్ళు అంటే మీరు మీ ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవుతారు కదా మొబైల్లో. ఓకే, సో ఆ ఈమెయిల్ ఐడి తీసేయకుండా అదే ఈమెయిల్ ఐడి తోటి ఉంటే ఫైండ్ మై ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. గూగుల్లోకి వెళ్ళేసి ఫైండ్ మై ఫోన్ అని టైప్ చేసిన వెంటనే మీకు గూగుల్కి సంబంధించి ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయిపోతే అప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది. మీరు మీ మొబైల్ని లాక్ చేయొచ్చు, వాళ్ళకు మెసేజ్ డిస్ప్లే అయ్యే విధంగా చేయొచ్చు, ఆ మొబైల్ని రింగ్ చేయొచ్చు, దాన్ని ట్రాక్ చేయొచ్చు. ఇంకొకటి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఛాన్సెస్ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే ఒకసారి మొబైల్ పోయింది అంటే దొరకడం చాలా కష్టం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వినయ్ వేములు అడుగుతున్నాడు, హాయ్ బ్రో, కాపీరైట్ స్ట్రైక్ డేట్ కంప్లీట్ అయినా కూడా స్ట్రైక్ పోవట్లేదు బ్రో, హౌ చెప్పు బ్రో ప్లీజ్. సో కాపీరైట్ స్ట్రైక్ పోయిన వెంటనే పోదు అంటే ఎలా అంటే పోద్ది. కాకపోతే ఏంటి అంటే వాళ్ళ డేట్కి మన డేట్కి కొంచెం తేడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు స్ట్రైక్ అనేది ఇవాళ 6 o'clock పడింది అనుకో, వాళ్ళకు 1 day వాళ్ళకు మనకు ఒక డే లేట్ ఉంటుంది. ఓకే, సో అందుకోసమే ఆ డే అయ్యే వరకు ఆగు, ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. అయినా కూడా పోలేదనుకో, వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉంటుంది, గూగుల్ సపోర్ట్ ఉంటుంది, ఆ సపోర్ట్లోకి వెళ్ళేయచ్చు, లేకపోతే గూగుల్ ఫారమ్స్ ఉంటాయి, దానిలోకి వెళ్ళేసి వాళ్ళని క్వశ్చన్ అడిగితే వాళ్ళు దానికి సొల్యూషన్ చెప్పేస్తారు. ప్లస్ నీకు ఒకవేళ 1 lakh కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే నువ్వు నీ ఛానల్లోకి వెళ్ళేసి అక్కడ నీకు గెట్ సపోర్ట్ అని ఉంటుంది. దానిలో నీకు సపరేట్గా ఒక అంటే మనం ఎలాగైతే కస్టమర్ కేర్ తోటి మాట్లాడతామో అలా ఒక పర్సన్ ఇస్తారు. ఆ పర్సన్ తోటి మనం చాట్ చేసి మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. జనరల్గా అయితే ఏంటి అంటే వాళ్ళకి మనకి 1 day తేడా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది, అంటే ఒక డే టైం పడుతుంది అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కృష్ణ అడుగుతున్నాడు, బ్రో టార్ బ్రౌజర్ లీగలేనా? సో ఈ ఒక్క బ్రదరే కాదు, చాలామంది బ్రదర్స్ అడిగారు. అంటే నేను టెక్ న్యూస్లో చెప్పాను మొబైల్ కోసం టార్ బ్రౌజర్ వచ్చింది అని చెప్పేసి. సో అటువంటిప్పుడు ఈ క్వశ్చన్ అడిగాడు అన్నట్టు. సో బ్రదర్, అసలు అది లీగల్ కాకపోతే ప్లేస్టోర్లో అప్లోడ్ చేయరు. ఓకే, సో ఏ పనైనా సరే అంటే నువ్వు ఏ థింగ్ అయినా సరే మంచికి యూజ్ చేయొచ్చు, చెడుకి యూజ్ చేయొచ్చు. అది CCTVs అయినా కానివ్వు, లేకపోతే నీ కారు ఉంటుంది చూసినా కార్ అయినా కానివ్వు, కత్తి అయినా కానివ్వు, కత్తి కూడా నువ్వు మంచికి యూజ్ చేయొచ్చు, చెడుకి యూజ్ చేయొచ్చు. అది నీ మెంటాలిటీని బట్టి ఉంటుంది. సో ఇదైతే లీగల్, కాకపోతే దాన్ని నువ్వు ఎలా యూజ్ చేస్తావన్న దాని మీద డిపెండ్. అది లీగల్ అవుద్దా ఇల్లీగల్ అవుద్దా అనేది ఉంటుంది. ఓకే, సో వాడైతే మంచి పర్పస్ కోసమే దాన్ని లాంచ్ చేసి దానిలో పెట్టాడు. అలా కాకుండా దాన్ని ఇల్లీగల్ పర్పస్కి యూజ్ చేసుకున్నాం అనుకో, అది ఇల్లీగల్ అవుద్ది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భాను డోవా అడుగుతున్నాడు, బ్రో గూగుల్ ఇన్పుట్ టూల్స్ పీసీలో డౌన్లోడ్ చేయడం ఎలా? సో ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో చేశాను బ్రదర్. గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేవి అంతకుముందు లాగా దాన్ని డిలీట్ చేసేసారు, ఇప్పుడు లేదు అది. సో నువ్వు దానికోసం ఏంటంటే ఓ ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకొని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన ఆల్రెడీ ఒక వీడియో మన ఛానల్లో ఉంది, ఆ వీడియోని చూడు, నీకు అర్థమైపోద్ది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్రీతమ్ టోటా అడుగుతున్నాడు, విచ్ OS ఈజ్ గుడ్, కాలీ లైనక్స్ ఆర్ విండోస్ 10 ప్లీజ్ టెల్. సో బ్రదర్, ఈ క్వశ్చన్ నువ్వే అడిగావు, మరి ఇంక ముందు వేరే వాళ్ళు అడిగారు, చాలాసార్లు అడిగారు. కాలీ లైనక్స్ వేరు, నీకు సపరేట్ విండోస్ వేరు, రెండింటికి నువ్వు కంపేర్ చేయడానికి లేదు. ఇప్పుడు నీకు ఇదంతా ఇంటర్ఫేస్ అనేది వేరే ఉంటుంది. నీకు GUI ఉంటుంది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, దానిలో CUI ఉంటుంది, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే దానిలో నువ్వు అంటే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ లాగా ఉంటుంది. మొత్తం నువ్వు ఏంటంటే దాదాపు ఏ పని చేయాలన్నా కూడా కమాండ్స్ యూజ్ చేయాలి. దీనిలో కమాండ్స్ ఉంటాయి, డాస్ ఉంటుంది, కాకపోతే నువ్వు అది లేకపోయినా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. నువ్వు విండోస్ ఓపెన్ అంటే నీకు ఫోటోషాప్ ఓపెన్ చేయాలన్నా, ఎడిటింగ్ చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా అన్నిటికీ మౌస్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కాకపోతే నీకు కాలీ లైనక్స్లో అలా ఉండదు. ఎక్కువ శాతం మొత్తం నీకు ఎలా ఉంటుంది అంటే మొత్తం నువ్వు కమాండ్స్ని గుర్తుపెట్టుకొని దాని ద్వారా మాత్రమే అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అవి రెండింటికి మనం కంపేర్ చేయడానికి లేదు. సో మరి ఏది బెటర్ అంటే హ్యాకింగ్ కోసం 100% నీకు కాలీ లైనక్సే. అంటే నువ్వు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుంటానంటే
అలా కాకుండా నేను ఓన్లీ ఎడిటింగ్ చేసుకుంటాను, సినిమాలు చూస్తాను, అంటే నువ్వు ఇటువంటి చిన్న చిన్న పనులు చేస్తానంటే విండోస్, అంటే ఆటో క్యాడ్ నేర్చుకుంటాను. ఎడ్యుకేషన్ పర్పస్ ఇది, అది కూడా ఎడ్యుకేషన్ పర్పస్ అనుకో, కాకపోతే హ్యాకింగ్ కోసం ఎస్పెషల్లీ దాన్ని డిజైన్ చేశారన్నట్టు. సో దీన్ని కంపేర్ చేయడానికి లేదు ఏది బెస్ట్ అనేది, అది మన మీద డిపెండ్ అవుతుంది. మనం అసలు ఏం చేయాలనుకుంటున్నాం దాని మీద డిపెండ్ అవుతుంది. సో నువ్వు హ్యాకింగ్ నేర్చుకోవాలి అంటే కాల్ 9X, జనరల్ పనుల కోసం అయితే విండోస్. క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు కొత్తపేట షార్ట్ ఫిల్మ్స్ అడుగుతున్నాడు. హఫీజ్, యూట్యూబ్లో వాచ్ టైం 4000 hours ఓన్లీ 1 year లోపే పూర్తి అవుతేనే యాడ్సెన్స్ అవుతుందా? 1 year దాటినా ఇంతకుముందు ఉన్న వాచ్ టైంని మనకు కలుపుకొని ఉంటుందా, లేదా 1 year కంప్లీట్ అయితేనే మళ్ళీ ఫ్రెష్గా 4000 hours వాచ్ టైం కావాలా చెప్పు. సో ఈ క్వశ్చన్ అనేది ఇతనే కాదు, చాలామంది అడిగారు. సో చూడండి, మీరు ఏ డేట్ రోజు వరకు అయితే మీకు 4000 hours కంప్లీట్ అవుతాయో అప్పటి నుంచి లాస్ట్ ఆ డేట్ వరకు, అంటే ఇప్పుడు చూడండి మీరు 4000 hours ఎట్లా కౌంట్ చేయాలి అంటే, సో ఇవాళ డేట్ ఏంటి, September 14th కదా. సో లాస్ట్ ఇయర్ September 14th ఉంటుంది చూసారా, అప్పటి నుంచి ఈ డేట్ వరకు 4000 hours కంప్లీట్ అవ్వాలి. ఓకే, మీరు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కాదు, మీరు ఇప్పుడు ఇవాళ ఏ రోజు నుంచి అయితే చూస్తున్నారో, అంటే మీరు రేపటి నుంచి చూసారనుకోండి, అంటే రేపటి September 15th నుంచి లాస్ట్ ఇయర్ September 15th వరకు 4000 hours కంప్లీట్ అయి ఉండాలి, 1000 subscribers ఉండాలి, అప్పుడు AdSense అనేది అప్రూవ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో 1 year కంపల్సరీ ఉండాలా అంటే 1 year కంపల్సరీ, అంటే కంపల్సరీ అంటే నీకు దాంట్లో మధ్యలోనే కంప్లీట్ అయిపోయింది అనుకో, నీకు 2 రోజులకే అయింది అనుకో, 2 రోజులకే నువ్వు రివ్యూస్ పంపించుకోవచ్చు, 3 రోజులకైతే 3 రోజులకే పంపించుకోవచ్చు. కాకపోతే నీకు టైం లిమిట్ ఎంత అంటే 1 year. ఓకే, సో నేను చెప్పిన డేట్స్ గుర్తున్నాయి కదా, ఈ రోజు నుంచి మొదలు పెడితే లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే డేట్ వరకు వాళ్ళు కౌంట్ చేస్తున్నారు అన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యేసుబాబు కన్నా అడుగుతున్నాడు. బ్రో, Redmi Note 5 Pro మొబైల్ వాటర్ ప్రూఫా? సో Redmi Note 5 Pro వాటర్ ప్రూఫ్ కాదు. ఇండియాలో వచ్చిన రెడ్మీ మొబైల్స్ ఏవి కూడా మనకు వాటర్ ప్రూఫ్ రాలేదు. రీజన్ ఏంటి అంటే, వీళ్ళు ఎక్కువగా మనకు బడ్జెట్కి తగ్గ మొబైల్ చేసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఈ రేంజ్లో ఓకే, మిడ్ రేంజ్ మొబైల్స్ అనేవి బడ్జెట్ తగ్గట్టు ఉండేటట్టు తీసుకుంటూ ఉంటారు, అంటే 15,000, 10,000, 5,000 ఇటువంటివి తీసుకొస్తూ ఉంటారు కదా. సో అటువంటిప్పుడు వీళ్ళు ఇంకా దాన్ని వాటర్ ప్రూఫ్ కూడా చేశారనుకో, IP68 పెట్టారనుకో, దానికి మళ్ళీ ఇంకా వాళ్ళు ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి ఉంటుంది. 20 నుంచి 30% అనేది దాని రేట్ అనేది పెరిగిపోద్ది. సో అప్పుడు మనం మళ్ళీ పర్చేస్ చేయం, సరే మళ్ళీ అది వాటర్ ప్రూఫే అనుకో, దానివల్ల మనకి ఏదైనా మనం వాటర్ ప్రూఫ్ అనుకొని నీళ్ళలో తడిపేసాం, ఏవో డ్యామేజ్ అయింది అనుకో, డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే మళ్ళీ దాంట్లో ఏం పాప్స్ పోయాయి, లేకపోతే వాళ్ళకే మళ్ళీ ఖర్చు అవుద్ది అన్నట్టు. ఓకే, సో అందుకోసం ఏంటంటే వీళ్ళు వాటర్ ప్రూఫ్ తేవట్లేదు బడ్జెట్ ఫోన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్కే గేమింగ్ గేమర్స్ అడుగుతున్నాడు. PUBG లైట్ ఎప్పుడు ఇండియాలో లాంచ్ అవుతుంది? సో ఈ అబ్బాయి కాదు, చాలామంది అడుగుతున్నారు. PUBG లైట్ వెంబడబడ్డారు. ఎందుకు అంటే, ఇప్పుడు మనకు PUBG గేమ్ ఆడాలి అంటే మన దగ్గర మంచి GPU ఉండాలి, మంచి ర్యామ్ ఉండాలి, మంచి CPU ఉండే ప్రాసెసర్ ఉన్న మొబైల్ కావాలి కదా. అప్పుడు మాత్రమే అది స్మూత్గా రన్ అవుతుంటుంది హై గ్రాఫిక్స్లో ఆడాలంటే. మీరు 2GB ర్యామ్ మొబైల్స్, 3GB ర్యామ్ మొబైల్స్లో ఆడాలి అంటే ల్యాగ్ అవ్వకుంటూ వస్తుంది కదా. సో అటువంటిప్పుడు మనకు గేమ్ మీద అంత ఎక్స్పీరియన్స్ రావట్లేదు. ప్లస్ ఈ గేమ్ సైజ్ ఎంత ఉంటుంది అంటే 1.5 GB డేటా కావాలి దీనికి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కదా. సో అందుకోసం చాలామంది PUBG లైట్ కోసం చూస్తున్నారు. సో ఫిలిప్పీన్స్ తర్వాత వచ్చేసి కొన్ని వేరే కంట్రీస్లలో దీన్ని లాంచ్ చేసేసారు ఈ గేమ్ని. కాకపోతే ఇప్పుడు దాన్ని మనం తెచ్చుకొని వాడచ్చు, కాకపోతే దానికోసం VPN సాఫ్ట్వేర్స్ యూస్ చేయాలి. అయినా కూడా ఇప్పుడు అవి మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. కాకపోతే ఏంటి అంటే దాంట్లో చాలా బగ్స్ ఉన్నాయి. సో అది ఆ కంపెనీ వాళ్ళే చెప్పారు. సో మొత్తాన్ని నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అంటే, నేను సెర్చ్ చేసిన దాని ప్రకారం, నేను ఆర్టికల్స్ చదివిన దాని ప్రకారం September 18th రోజు అని చెప్తున్నారు. సో మరి అది ఎగ్జాక్ట్గా అదే రోజు వస్తుందా లేదా అనేది తెలియదు. కాకపోతే PUBG గేమ్ అయితే వస్తే మాత్రం 250 MB నుంచి 300 MB ఉంటుంది. సో తక్కువ MB ర్యామ్స్ ఉండేవి, అంటే 2GB ర్యామ్స్, 3GB ర్యామ్స్ ఇటువంటి మొబైల్లో కూడా మనం దీన్ని ప్లే చేయవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టాగోరిన్ నరేన్ అడుగుతున్నాడు. హాయ్ అన్న, మొబైల్లో క్యాట్ ఎలా తెలుసుకోవాలి? ప్లీజ్ రిప్లై అన్న. యాక్చువల్లీ దీనికి సంబంధించిన వీడియో అనేది నేను ఇంతకుముందు చేశాను కదా. ఏంటి, మన మొబైల్లో LTE క్యాట్ అని ఉంటుంది, దాని ప్రకారమే మన మొబైల్లో నెట్ స్పీడ్ అనేది డిసైడ్ అవుద్ది అని చెప్పాను. ఓకే, సో మనం ఇంతకుముందు తీసుకున్నట్టయితే కొన్ని హై ఎండ్ అంటే 25,000 పెట్టే మొబైల్ Vivo V11 Pro మొబైల్లో కూడా మనకి LTE క్యాట్ అనేది చాలా తక్కువ ఇచ్చారు. అంతేకాకుండా Nokia 6.1+లో మొబైల్లో కూడా LTE క్యాట్ అనేది తక్కువ ఉంది అని చెప్పుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు ఈ అబ్బాయి అడిగేది ఏంటి అంటే, ఇలా తెలుసుకోవాలని అడిగారు. కొంతమంది ఏంటి అంటే, అసలు నువ్వు అలా ఎందుకు చెప్పావు, LTE క్యాట్ తోటి ఏం సంబంధం అని కూడా అడిగారు. సో నేను దానికోసం చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఫస్ట్ ఏంటి అంటే, ఎలా తెలుసుకోవాలి అంటే, నీ మొబైల్ మోడల్ గూగుల్లో టైప్ చేసి LTE క్యాట్ అని టైప్ చేసి వస్తుంది బ్రదర్, అంతే, చాలా సింపుల్. చాలామంది అడిగారు ఈ క్వశ్చన్ అనేది. గూగుల్లోకి వెళ్ళేసి LTE క్యాట్ అని టైప్ చేసేస్తే
మొబైల్ మోడల్ నెంబర్ టైప్ చేసి తెలుసుకో. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడిగింది ఏంటి అంటే ఇప్పుడు ఈ ఎల్టీ క్యాట్ తక్కువ ఉండడం వల్ల నష్టం ఏంటి, అసలు ఉంటే ఏమవుతుంది, అట్లా అన్ని స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి కదా అని అడుగుతుంటారు. సో ఇంకా చాలామంది చెప్పేది ఏంటి అంటే, నన్ను అడిగింది ఏంటి అంటే మొబైల్ మిగతా స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి కదా, ఈ ఎల్టీ క్యాట్ ఒక్కటి సరిగ్గా లేకపోతే ఏంటి అని అడుగుతున్నారు. సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకోండి. కాకపోతే నేను చెప్పిన దాని ఉద్దేశం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 25,000 పెట్టి 30,000 పెట్టి మొబైల్ కొంటున్నాం. ఓకే, సో 25,000 పెట్టి 30,000 పెట్టినప్పుడు మనకు ఎల్టీ క్యాట్ 6, 7, 8 ఇటువంటివి వచ్చినాయి అనుకో. సో అప్పుడు అది తక్కువ అన్నట్టు. అలా కాకుండా నువ్వు పెట్టిన మొబైల్ 10,000, 15,000, 5,000 అనుకో. సో అటువంటిప్పుడు నీకు ఎల్టీ క్యాట్ 5 వచ్చింది అనుకో, దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సామ్సంగ్ మొబైల్స్ తీసుకున్నాం అనుకో. సామ్సంగ్ మొబైల్స్లో 20-30,000 పెట్టినా కూడా స్నాప్డ్రాగన్ 630కి సంబంధించి 625కి సంబంధించిన ప్రాసెసర్లు, లేకపోతే 450కి సంబంధించిన ప్రాసెసర్లు, ఇటువంటి తక్కువ ప్రాసెసర్లు వస్తాయి. ప్రైస్ చూసుకున్నట్టయితే మోటో వి ప్లస్ సామ్సంగ్ చూసుకున్నట్టయితే 25,000-30,000 ఉంటాయి కదా. సో అటువంటిప్పుడు నీకు ఎల్టీ క్యాట్ అనేది 4, 5, 6 ఇచ్చావనుకో, దానికి ఆ ప్రైస్కి మ్యాచ్ అవ్వట్లేదు కదా. నేను చెప్పిన దాని ఉద్దేశం అదన్నట్టు. ఇప్పుడు తక్కువ బడ్జెట్ మొబైల్ తీసుకున్నావు, నోకియా 6.1 తీసుకున్నావు. సో ఆ బడ్జెట్కి ఆ ఎల్టీ క్యాట్కి ఓకే. సో అలా కాకుండా ఇప్పుడు నోకియా 6.1 25,000 ఉన్నది అనుకో. సో అటువంటిప్పుడు నేను దీన్ని కూడా వద్దు అని చెప్పేవాను అన్నట్టు. ఓకే, సో అందుకోసం బడ్జెట్ ప్రకారం దానిలో ఉన్న స్పెసిఫికేషన్ చూసుకుంటూ ఉంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాయి తేజ ఆకులు అడుగుతున్నాడు. హాయ్ బ్రో, మనం యూట్యూబ్లో వీడియోస్ని ఆన్లైన్ స్ట్రీమింగ్లో కాకుండా డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో చూస్తే అవి వ్యూస్ కౌంట్లోకి వస్తాయా బ్రో? సో ఆఫ్లైన్లో చూసుకుంటే వస్తాయా అంటే, చూడు మనకు యూట్యూబ్ వీడియోస్ అనేవి దేనిలో డౌన్లోడ్ అవుతాయి, యూట్యూబ్లోనే డౌన్లోడ్ అవుతాయి. మళ్ళీ దాన్ని మనం మొబైల్ వేసుకునే వేరే ప్లేయర్లో దేనిలో కూడా చూడలేము కదా. సో దానికోసం కూడా నేను మొన్న ఒక వీడియో చేశాను, ఎందుకు చేయలేమనేది, డిఆర్ఎం సంబంధించి ఒక వీడియో కూడా చేశాను. సో ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఏంటి అంటే వ్యూస్ కౌంట్ అవుతాయా అంటే కౌంట్ అవుతాయి. ఎప్పుడు నువ్వు మళ్ళీ ఇంటర్నెట్ ఆన్ చేసి చూసావు డేటా. సో డేటా ఆన్ అయిన తర్వాత ఇదంతా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అంటే నువ్వు ఎన్నిసార్లు చూసిన తర్వాత వచ్చేసి ఇంత టైం వరకు చూస్తున్నావు, దాని వాచ్ టైం ఉంటుంది కదా, ఇంత టైం వరకు కూడా చూసావు అనేది కూడా స్టోర్ చేసుకుని పెట్టుకొని దానికి ఆ డేటా అనేది పంపిస్తూ ఉంటుంది అన్నట్టు యూట్యూబ్ వాళ్ళకు. ఓకే, సో ఇలా కౌంట్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాసి అడుగుతున్నాడు. బ్రో, ఐఎమ్ యూజింగ్ రెడ్మీ నోట్ 5. నో ఐఎమ్ హ్యావింగ్ MIUI 9 స్టేబుల్. ఇఫ్ ఐ ఇన్స్టాల్ MIUI 10 స్టేబుల్ మై డేటా విల్ బి ఇరేజ్డ్. MIUI 9 ఉంది, MIUI 10కి అప్డేట్ చేసుకుంటే డేటా పోద్దా అని అడుగుతున్నాం. సరే, నువ్వు దేంట్లో నుంచి దేంట్లోకి వెళ్ళినా కూడా ఫస్ట్ నీకు కస్టమ్ రికవరీ ఉంటుంది కదా, దానిలో TWRP ఉంటుంది కదా. సో దాన్ని నువ్వు ఫ్లాష్ చేసుకున్న తర్వాత నువ్వు డేటాని బ్యాకప్ తీసుకోవచ్చు. బ్యాకప్ తీసుకొని తర్వాత నువ్వు కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాబట్టి నీ డేటా పోయే ఛాన్సెస్ లేవు. అలా కాకుండా నువ్వు ఎటువంటి బ్యాకప్ తీసుకోకుండా మొత్తం వైప్ చేసి క్లియర్ చేసి రామ్ని ఫ్లాష్ చేసావంటే కష్టం దొరకదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భరత్ ఋషి అడుగుతున్నాడు. భయ్యా, మీరు రోజు ఏం చేస్తారు అంటే టాపిక్స్ ఎలా కలెక్ట్ చేస్తారు, వీడియో ఎలా ప్రిపేర్ చేస్తారు, కలెక్ట్ నుండి అప్లోడ్ అంటే మనం కలెక్ట్ నుండి అప్లోడ్ వరకు మీ వర్క్ ఎలా ఉంటుందో ఆ ప్రాసెస్ గురించి ఒక పూర్తి వీడియో చేయండి బ్రో, చూడాలని ఉంది. నాలాగా మీ ఫాలోవర్స్ చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో బ్రదర్, నువ్వు ఒకనే కాదు, చాలామంది అడిగారు, అందుకోసం ఈ క్వశ్చన్ పిక్ చేసుకున్నాను. సో చేస్తాను. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ నా సెటప్ అంతా ఏం బాగుండదు. ఇప్పుడు మీకు చూసే వరకు మాత్రమే ఇది బాగుంటుంది, మిగతా అంత ఏం బాగుండదు, గోడలన్నీ ఏం బాగుండవు. సో మరి మీకు చూపించాలా వద్దా అనే ఉద్దేశంతో నేను చేయట్లేదు అంతే. ఓకే, సో గోడలన్నీ మొత్తం మార్చిపోయి పైన ఏంటంటే రేకులు ఉంటాయి. సో మనకి ఇక్కడ లొకేషన్ కూడా అంత బాగుండదు కాబట్టి చేయట్లేదు. సో ఒకవేళ మీరు దీనికి అగ్రి అనుకుంటే కింద కామెంట్లో రాయండి, ఎలా ఉన్నా పర్లేదు మేము చూస్తాం అనుకుంటే మాత్రం చేద్దాం. ఓకే, సో నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మంచి సెటప్ చేసుకున్న తర్వాత అప్పుడు చేద్దామని అనుకున్నాను. యాక్చువల్లీ నా ప్లాన్ అది ఉండే. అలా కాదు మీరు ఇప్పుడే చేయండి, ఎలా చేస్తారనేది అంటే మాత్రం ఇప్పుడే చేస్తాను. ఫ్రెండ్స్, మరి ఇది ఇవాళ Q&A సెషన్. ఈ క్వశ్చన్స్లో మీకు ఏ క్వశ్చన్ బాగా నచ్చిందని కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.